ఇంట్లో సామాన్లు కొంటాం కానీ మనకి ఎలా వాడాలో తెలియదు. ఏదో వస్తువులు కొంటున్నాం, వాడుతున్నాం అంతే. కానీ ముఖ్యంగా మన ఇప్పుడు టీవీలు అనుకోండి, మీ ఆరోగ్యం పెద్దగా ఏం అవ్వదు, మహా అయితే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుద్దేమో దగ్గర నుంచి ఇలా చూస్తే. ఏసీలు అనుకోండి, ఎక్కువసేపు చల్లదనాలు పెడితే అయ్యే పాడేసి వస్తాయి, మీకేం ప్రాబ్లం లేదు, మహా అయితే ఖర్చు ఎక్కువ. కానీ రెఫ్రిజిరేటర్ అనే ఒక 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 భూతం లాంటి వస్తువు మన ఇంట్లో ఉంటుంది. దాంట్లో నువ్వు ఏదైనా పెడితే నీకు ఆరోగ్యం, పెట్టకూడని వస్తువు ఏ ఒకటి పెట్టినా నువ్వు హరి అంటావు. నిజంగా చెప్తున్నా, ఇది చాలా మందికి తెలియదు, బట్ పెట్టేస్తానే ఉంటారు. రెఫ్రిజిరేటర్స్లో ఏ వస్తువులు ఉంచాలి, ఉంచకూడదు అనే అంశం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సామాజికవేత్త, ఆధ్యాత్మికవేత్త, అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంగువ కరుణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, నేను చాలా మందిని ఇళ్లలో చూసా. ఇప్పుడు టీవీలు అనుకోండి, కొంచెం దగ్గర నుంచి చూస్తే మన కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి, ఒక చిన్న ఎఫెక్ట్ అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ మనం ఉంటాం. హోమ్ థియేటర్ ఎక్కువ సౌండ్స్ పెడితే చెవులు ఎఫెక్ట్ అవుతాయి. ఈ మధ్య చాలా మందికి చెవుడు 50 ఏళ్ల లోపే వచ్చేస్తుంది. నా చిన్నప్పుడు అందరూ 70 దాటాక చెవు ఒకటి వినపట్టలేదు అని కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం లేదు. చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. అవును. రెఫ్రిజిరేటర్ అండ్ ఓవెన్లు వాడే తీరులో వాడట్లా. అవి రెండు మాత్రం మన ఫుడ్ కి సంబంధించింది. ఏసీ నీళ్లు మనం తాగం, దాని కర్మ కలిసిపోతాయి. కూలర్ దాని కర్మ కలిసి వస్తుంది. మిగతా ఏ పరికరమైనా అంతే, పాడవుతే పడేస్తాం, అయ్యో జేబుకు చిల్లు బాధపడతాం. కానీ రెఫ్రిజిరేటర్స్ అండ్ ఓవెన్స్ ఇట్లాంటివి, అంటే శీతల పదార్థము, వేడి పదార్థము, ఈ రెండు ఒంట్లో తీసుకుంటున్నాం కదమ్మా. ఏమి పెట్టాలి, ఏమి పెట్టొద్దు అంటే ఇప్పుడు నాకు తెలిసి కొంచెం లిస్ట్ ఉంది, నేను ఒకటి చెప్తా. ఉల్లిగడ్డలు పెట్టకూడదు రెఫ్రిజిరేటర్ లో. రెఫ్రిజిరేట్ అయ్యి ఫస్ట్ చల్లదనం అవుతుంది కదా, కరెంటు పోగానే మళ్ళీ వేడవుతుంది కదా, అప్పుడు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అది విషం. నెక్స్ట్ అలాగే పొటాటోస్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, ఆలుగడ్డలు, టొమాటోలు అసలు పెట్టకూడదు. అందరూ టొమాటోలు తేగానే 5 కిలోలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, అసలు పెట్టకూడదు. తేనె పెట్టకూడదు. సిట్రస్ సంబంధించి నారింజ, నిమ్మ, బత్తాయి, ఆరెంజెస్, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కూడా ఫ్రిడ్జ్ లోకి రానివ్వద్దు. అరటిపళ్ళు అసలు పెట్టకూడదు. అరటిపళ్ళు పెట్టకూడదమ్మా. ఒక ఆవిడ ఈ మధ్య పెడితే బాబా వచ్చారా నమస్కారం ఫ్రిడ్జ్ లో నుంచి అరటిపళ్ళు ఫ్రిడ్జ్ లో నుంచి అరటిపళ్ళు తీసి పెట్టింది. ఏంటమ్మా ఇవి మంచు పుష్పాలా అన్నాను. కాదు, అరటి పళ్ళు అండి అంది. తోలు వచ్చి ప్లేట్ లో పెట్టి చక్కగా ముక్కలు చేసి తెచ్చింది. చల్లగా ఉన్నాయి. పెట్టొద్దు. ఫ్రిడ్జ్ లో బనానా పెట్టకూడదు. నెక్స్ట్ తెలుసుకోండి, బ్రెడ్ పెట్టకూడదు. మస్క్ మెలాన్ పెట్టొద్దు, వాటర్ మెలాన్ పెట్టొచ్చులేండి. మస్క్ మెలాన్ ఉంటది కదా, అది పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ అలాగే గార్లిక్, వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవకాడో పెట్టకూడదు. మనం ఏవైతే పెట్టకూడదు అన్ని పెడుతున్నాం కదా ఇప్పటి వరకు. చాలా వరకు అండి నాకు తెలిసి వస్తువు కావాలి అని అందులో చాలా పెద్దవి 5 feet అవి ఫ్రిడ్జ్లు కావాలి అని పేజీలు పెట్టి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే, భర్తల్ని వేధించి అయినా సరే, అప్పు చేసి అయినా సరే 1కి 2 ఫ్రిడ్జ్లు కొనేసుకుంటారు ఆడవాళ్ళు. అయితే ఈ ఫ్రిడ్జ్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మనకి ఎన్ని విధాల చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అంశాలు తెలియని చాలామంది కొనేసుకోవడం మాత్రం కొనుక్కుంటున్నారు. వాళ్ళు దాన్ని వినియోగించేప్పుడు ఏ వస్తువులు అందులో పెట్టాలి, ఏవి పెట్టకూడదు, ఏవి ఎందుకు పెట్టకూడదు, ఏవి అందులో పెడితే ముఖ్యంగా ఆహారానికి సంబంధించినవి తినే పదార్థాలు విషంగా మారతాయి, క్యాన్సర్ అనేటువంటి వ్యాధికి కారణాలుగా తయారవుతాయి అనేది కూడా తెలియని అజ్ఞానంలో చాలామంది ఉన్నారు. అంటే అది వాస్తవం అండి. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికి నేను వెళ్ళినప్పుడు అరటిపళ్ళు పెట్టారు ఫ్రిడ్జ్లోంచి తీసి. అఫ్కోర్స్ నేను తినలేదు, వాళ్ళకి తెలియక పెట్టారు, పెట్టద్దు అని చెప్పాను నేను అప్పుడు. అయితే ఈ వస్తువు కొనుక్కునేటప్పుడు ఎటువంటివి అందులో నిలవ పెట్టుకోవచ్చు అనేది డెమో ఇవ్వడానికి ఒక వ్యక్తి వస్తారు. వాళ్ళకు కూడా తెలియదమ్మా. అవి ఇలా ఆన్ చేయండి, ఇలా ఆఫ్ చేయండి, ఇంత టెంపరేచర్ పెట్టుకోండి అంటారు. వాడండి, వాడొద్దని చెప్పట్లా. కానీ ఫ్రిడ్జ్ కొనుక్కునేటప్పుడు అందులో ఏవి పెట్టుకోవచ్చు అనే ఒక గైడ్ కూడా వస్తుంది. దాన్ని కనీసం చదువుకోవాలి కదా.
వాళ్ళకి చదువుకోవడం రాకపోతే ఇంట్లో చదువు వచ్చిన వాళ్ళ చేత చదివించుకొని ఇంకొన్ని ఏది పెట్టాలో అవి పెట్టుకోవాలి. ఇంకొన్ని వస్తువులు చెప్తే షాక్ వస్తారు. చెప్పండి. కాస్ట్లీ కాఫీ బీన్స్ కొంటాం. కాఫీ బీన్స్ చాలా కాస్ట్లీ, అవును. బయట పెడితే పాడవుతాయని ఫ్రిడ్జ్ లో పెడతారు. కాఫీ అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. నెక్స్ట్ చాక్లెట్లు ఎండాకాలం బయట ఉంటే కరిగిపోతాయని ఫ్రిడ్జ్ లో పెడతాం. అసలు ఫ్రిడ్జ్ లోనే అమ్ముతాడు వాడు షాప్ లో కూడా. అవును. అసలు చాక్లెట్లు ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు. నెక్స్ట్ హర్బ్స్, పుదీనా, కొత్తిమీర, మెంతులు లాంటి ఆకులు, చిన్న చిన్న ఆకులు ఉంటాయా, ఫ్రిడ్జ్ జోలికే వెళ్ళకూడదు. నెక్స్ట్ అలాగే నూనెకి సంబంధించిన పదార్థాలు, ముఖ్యంగా పచ్చళ్ళు, ఊరగాయలు అసలు అంటే నిలవ ఉంటుంది, బయట పెట్టుకోవాలి అది. నెక్స్ట్ మళ్ళీ యాపిల్స్ అసలు పెట్టకూడదు. పురుగులు వస్తాయి అందులో. కెచప్లు పెట్టకూడదు. మనం ఫ్రిడ్జ్ లోనే పెడతాం కెచప్ తిన్న తర్వాత. ఇంకా డ్రై ఫ్రూట్స్, నట్స్ కొన్నప్పుడు అమ్మో అసలు ఎక్కడ పెడతాం, ఫ్రిడ్జ్ లో పెడతాం, అస్సలు పెట్టకూడదు. అండ్ మళ్ళీ ఏది అసలు విషంగా తయారయ్యేది బ్రెడ్ అంటే అసలు పెట్టకూడదు. బ్రెడ్ పాడవుతుందిలే, మనం ఏం చేయాలి. పీనట్ బటర్ ఇవి రాస్తాం కదా బ్రెడ్ కి, అలాంటి అవి, జామ్ పెట్టకూడదు. ముఖ్యంగా అందరికి చెప్పేది ఏంటంటే రోటీ పచ్చళ్ళు తయారు చేస్తారు. చేసుకుంటారు ఫ్రెష్ గా ఆ పూట తినడానికి. రోటీ పచ్చడి నూరినప్పుడు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టండి, నష్టం లేదు. తాలింపు వేసిన తర్వాత నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి చచ్చావా, నువ్వు చచ్చేవి. అంతే మరి, ఇది సంగతి. ఆహారం విషంగా మారిపోతుంది. నూనె రెఫ్రిజిరేట్ అయ్యి మళ్ళీ కంపోజ్ అయిపోతుంది. దాన్ని ఏదో చేయడానికి బయట పెడతారు, మళ్ళీ ఓవెన్ లో పెడతారు, ఏవేవో చేస్తారు. ఇక ఓవెన్ గురించి మాట్లాడుకున్నా, గుడ్లు పెట్టకూడదు ఓవెన్ లో, పగిలి సస్తాయి. పొటాటోస్ పెట్టకూడదు. ఇనుప వస్తువులు పెట్టకూడదు. స్టీల్ ముఖ్యంగా పెట్టకూడదు. ఇప్పుడు ఏం చేస్తాడు, గిన్నెలో కూరింది కానీ స్టీల్ పెట్టి కొయ్యెత్తాడు, సో ఇట్లాంటివి ఉంటాయి. వీళ్ళకి తెలియదు చాలా మందికి, బట్ వస్తువులు కొంటారు. ఏమనాలి వీళ్ళని? కొనేసి తర్వాత షాపు వాళ్ళని అంటారు, మీరు సరైన వస్తువు ఇవ్వలేదు, మేము తెలుసుకోలేదు, మీరు ఇచ్చింది మంచిది అనుకొని తెచ్చుకున్నాము, మీరన్నా చెక్ చేసి ఇవ్వద్దా, 5 స్టార్ 3 స్టార్ అని చెప్పి అంటగట్టే చెక్ చేయొద్దా మీరు అని అంటారు. కానీ ఇది మానవుల తప్పిదమే అంటారు నేను. మనుషులు ఒక వస్తువుని, ఎలక్ట్రానిక్ ఐటమ్ని కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా దాన్ని ఎలా వినియోగించాలి, ఎలా వినియోగించకూడదు, ఏ రకంగా వినియోగిస్తే అది ఉపయోగకరంగా ఉంటుంది, మెంట్ ఫర్ వాట్ పర్పస్ అనేది క్లియర్గా తెలుసుకొని అప్పుడు కొనుక్కోవాలి. అంతేగాని వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో ఉండాలి, వాళ్ళు కొనుక్కున్నారు మనం 2 కొనుక్కోవాలి అనే పోటీతత్వంతో తెచ్చి పెట్టుకోవడం. ఫ్రిడ్జ్లు 2 అవసరం పడుతున్నాయి, నిజమే. అంటే ఎట్లా చెప్పనా, ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ చండాలం అంతా పెట్టొద్దు అని తెలియక ముందు ఇవన్నీ పెడితే ఈ వాటర్ బాటిల్స్ ప్లేస్ మనకు సరిపోక ఇంకోటి కొనుక్కుంటున్నారు, సింగిల్ ఫ్రిడ్జ్లు. కొంతమందికి ఫ్రీజర్లు సరిపోక ఈ ఐస్ క్రీమ్లు పెట్టే అవి ఉంటాయి కదా, ఇట్లా లేపే ఫ్రిడ్జ్లు, మొత్తం ఫ్రీజరే అది, అవి కొనుక్కుంటున్నారు. ఫ్రీజర్లు సరిపోవట్ల, ఇవి సరిపోవట్ల. అంటే ఎట్లా అంటే కొంచెం తెలివైన వాళ్ళే. ఇప్పుడు మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మామిడికాయలు మనకి సీజన్ పోతే మళ్ళీ దొరకవు కదా, దాన్ని పల్ప్ అంతా తీసేసి చేసి స్టోర్ చేస్తున్నారు. పచ్చి మామిడిని కూడా ఉప్పేసి అందులో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ చేస్తున్నారు. మళ్ళీ కావాల్సినప్పుడు ఉప్పు కడుక్కొని వాడుకుంటున్నారు. కొన్ని ఇట్లాంటి సీజనల్ వస్తువులు ఫ్రీజ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి, కాదనట్లా. సాధారణ వ్యక్తికే కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా 2 ఫ్రిడ్జ్లు అవసరం పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత ఈ చండాలం అంతా తీసేస్తే, ఏవైతే బయట పెట్టాలో బయట పెడితే ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోతుంది, నువ్వు నీళ్ళే పెట్టుకోవచ్చు. ఇంకా మీకు నవ్వు రావచ్చేమో, నేను ఇంకా కొత్త ఐటమ్స్ అందులో పెట్టిన వాళ్ళని కూడా చూసాను. అంటే ఎవరింటికి వెళ్ళినా మనం వాళ్ళ ఫ్రిడ్జ్ తీసి చూడం కదా, వాళ్ళు తీసినప్పుడు, కానీ వాళ్ళు తీసినప్పుడు కనపడతాయి కదా. హాల్లోనే ఉంటుంది ఫ్రిడ్జ్, మనం హాల్లో కూర్చుంటాము, అది డోర్ ఓపెన్ చేయగానే కంటికి కనపడతాయి. అదేమిటో మరి. ఈ నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, పప్పు ధాన్యాలు,
కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, అలాగే రసం పొడి, సాంబార్ పొడి, పెట్టొద్దు. ఇవన్నీ 6 నెలలకి సంవత్సరానికి సరిపోయేవి. అస్తమానం కొట్లకి ఏం పెడతాము, ఎవరు వెళ్ళి తెచ్చి పెడతారు అని వీళ్ళు పైగా చవకగా దొరుకుతుందని బేగం బజార్ లాంటి చోటుకి వెళ్ళి హోల్సేల్ మార్కెట్కి ఎక్కువ తెచ్చేసుకోవడము. బయట పెడితే అవి పురుగు పడతాయి, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పురుగు పట్టదు అని వాళ్ళ అభిప్రాయం. అది ఇంకో రకంగా విషంగా మారుతుంది అని వాళ్ళు తెలుసుకోవట్లా. అలా పెట్టి వాటి స్టిక్కర్లు కూడా ఆ మాయిశ్చరైజ్డ్ ఆ వాటర్కి ఫ్రిడ్జ్ ఇదికి ఆ స్టిక్కర్ల మీద ఎక్స్పైరీ డేట్లు ఉంటాయిగా, అవి చెరిగిపోయి ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయినా ఉంచుకుంటున్నారు. వాళ్ళు తెలియక వాడి అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. అయితే ఎందుకు ఉంచొద్దు అంటారంటే నీకు 24 hours పవర్ ఉంటే పర్లా, ఒకసారి ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అయితే నీకు ఆఫ్ అయిన తర్వాత అది వేడెక్కి మళ్ళీ దాన్ని చేసేటప్పుడు అది బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే KFCలో పురుగులు అని చూపిస్తారు. ఆ తప్పు వాళ్ళది కూడా కాదు, వీళ్ళది కాదు. అది ఫ్రోజన్ చికెన్ ఎక్కడి నుంచో ఫ్రోజన్ అయ్యి వస్తుంది జర్నీలలో. తీరా వచ్చిన తర్వాత ఓ రోజు నీ ఫ్రిడ్జ్ లో కరెంట్ పోతుంది, అప్పుడప్పుడు కరెంట్ వస్తుంది. ఆ ఫ్రోజన్ మళ్ళీ డీఫ్రాస్ట్ అయ్యి మళ్ళీ ఫ్రోజన్ అయినప్పుడు దాంట్లో చిన్న బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది లార్వా పురుగుల్లాగా ఫామ్ అవుతాయి. నువ్వు కుక్ చేసే టైంకి అది ఇంత 2 పురుగులు అయి కూర్చుంటది. నీ దగ్గరకు వస్తుంది ఇలా పొట్ట విప్పు చూడ 2 KFCలో పురుగులు ఇలాంటివి. ఏమైనా కొంచెం మీరు ఫ్రిడ్జ్లో ఉన్న ప్రతి వారు ఈ జాగ్రత్తలు పాటించండి. ఏది పెట్టచ్చు, ఏది పెట్టకూడదు, ఏది ఎంత టైం పెట్టాలి, ఏది ఎంతకాలం ఉంచకూడదు, అవి కొంచెం అవగాహనతో ఉండండి. లేకపోతే చాలా త్వరగా అనారోగ్యం పాలవుతారు. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబ సభ్యులు అందరూ, లేదా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ తినే వాళ్ళందరి హెల్త్లు పాడు చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఆతిథ్యం ఇస్తావు కదా, ఏం చేస్తావు? ఇంటికి రాగానే ఫస్ట్ నిమ్మరసం తాగుతారా? కొంచెం జ్యూస్ తాగండి. ఫస్ట్ నిమ్మరసమే, ఇంకా చౌక కదా అది. లేదా ఆరెంజెస్ ఉన్నాయి తినండి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆరెంజ్ నిమ్మ జాతికి చెందినవన్నీ విషయమే. నువ్వు పని కట్టుకొని వాళ్ళ ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళి విషం దాగి బయటకు వస్తున్నావు. చాలా మందికి కిడ్నీ వ్యాధులు రావడానికి, అలాగే జీర్ణ ప్రక్రియకి సంబంధించిన అనారోగ్యాలు రావడానికి కారణం ఫ్రిడ్జ్ కూడా అని మనం స్ట్రాంగ్ గా చెప్పచ్చు. 100%. అలానే ఫ్రిడ్జ్ నీకు అవసరం లేని కాదు, అవసరమే. దాంట్లో ఎలా వినియోగించుకోవాలి, ఏ వస్తువులు పెట్టాలి అనే అవగాహన కలిగి ఉండాలి. అన్ని ఏది పెడితే అది పెట్టేయడం. ఇంకా నయ్యం వెనకడికో ఎవరో ఒక జోక్ చెప్పారు, ఏమన్నా మీ సంటేడేది కనపట్టలేదు అంటే, ఆడా మా ఇంట్లో ఏసీ లేదు కదా అందుకని ఫ్రిడ్జ్ లో ఉన్నాడు అని. కానీ ఇంకోటి మళ్ళీ చెప్పాలి, పూలు అసలు పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో. పువ్వులే ముందు పెడతారు, ఎందుకంటే రేపు పొద్దున పూజ కన్నా ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి బయటకు వచ్చిందా వాడిపోతాయి, అవి నల్లబడిపోతాయి, త్వరగా నల్లబడిపోతాయి. ఒకరోజు నేను రసం తింటుంటే మల్లెపూలు రసం తాగుతున్నట్టుంది. ఏంటి అంటే మా వంట ఆవిడ చెప్పింది, రసం ఫ్రిడ్జ్ లో పెట్టానండి. నెక్స్ట్ ఇంకొకటి, కింద అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటది, పైన ఈరోజు మన బర్త్డే కేక్ ఉంటది. ఈ ఫ్లేవర్ అంతా దానికి పట్టుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఫ్లేవర్ల వల్ల పర్వాలేదండి, కానీ విషంగా మారేటువంటివి, బ్యాక్టీరియా ఫామ్ అయ్యేటువంటివి చాలా ఉంటాయి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐటమ్స్ అవన్నీ కూడా తినడం మనుషుల ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి అంశాలు. అందుకని ఫ్రిడ్జ్లు వినియోగించే వాళ్ళందరూ కూడా ఇక మీదటైనా జాగ్రత్తలు తీసుకోండి. ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైస్. నేను చేసే పొరపాటు కూడా ఒకటి ఉంది, నేను చాక్లెట్స్ ఫ్రిడ్జ్ లో పెడతాను, ఎందుకంటే నేను కొనేటప్పుడు కూడా అలాగే అమ్ముతాడు కాబట్టి. అండ్ అవకాడోలు కూడా ఫ్రిడ్జ్ లో పెడతా, బయట ఉంటే తొందరగా ముడుచుకుపోతాయని. అసలు పెట్టకూడదంట అవి. మనము అన్నీ మనకి ఫోన్ చేస్తే అప్పటికప్పుడు ఫ్రెష్ గా దొరికే పరిస్థితుల్లో ఉన్నాం కదా. డోర్ డెలివరీ కూడా కరోనా పుణ్యమా అని కదా. ఎందుకు అంతంత ముందుగా తెచ్చేసి బోల్డన్ని వస్తువులు నిలవ పెట్టుకొని ఆ నిలవ పదార్థాలు తినవలసిన అగత్యం ఏంటి? అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కొన్ని ప్యూరో న్యాచురల్ లాంటి షాప్స్ కి వెళ్తాము, అక్కడ వాడు ఏం చేస్తాడంటే అవకాడో ఇట్లా కొట్టేసి
300కి కేజీ 400 కేజీ చేస్తాడు. అంటే 500-600కి అమ్మాల్సిన వస్తువులు తక్కువకి వస్తాయి. గ్రాప్ చేస్తే మళ్ళీ దొరుకుతాయి, తెల్లారితే రేట్లు పెరుగుతాయేమో అని ఒకేసారి ఆ 12 తెచ్చుకోవడం. ఎడ పెడతాం, ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం అట్లా. కానీ ఎక్కువ కాలము నిలవ పెట్టకండి, వీలైనంత త్వరగా వినియోగించుకోవడానికి వీలుగా ఉన్నవే తెచ్చుకోండి. ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పి సంవత్సరాల తరబడి నెలల తరబడి అందులో నిలవ పెట్టడం అనేది మీ అనారోగ్యాన్ని మీరే కోరి తెచ్చుకుంటున్నట్టు లెక్క. తస్మాత్ జాగ్రత్త.